మనం ఆల్రెడీ థర్మోడైనమిక్స్ యూనిట్ నుంచి మనం ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్ ఈ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉన్నవి ఏంటంటే మేజర్ గా 2 ఉన్నాయమ్మా. 50% క్వశ్చన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే 50% లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అదొక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక 50% క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ కొలిజన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కొలిజన్ ఇన్ 1 డైమెన్షనల్ అంటాడు. మరి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫైండ్ అవుట్ ద ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ దట్ బాడీస్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది లేదా ఇది మాక్సిమం వస్తాయమ్మా. ఒకవేళ ఇది మిస్ అయితే కనుక మనకి ఏ క్వశ్చన్ వస్తుందంటే వర్క్ ఎనర్జీ థియరం ఇచ్చి దానికి ఆప్షన్ గా సమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో మేజర్ గా ఈ 2 నేర్చుకుంటే సరిపోతాయి. ఒకసారి చూద్దాం. దాని నుంచి మనం కొలిజన్ క్వశ్చన్ నేర్చుకుంటున్నాం. వాట్ ఆర్ ద కొలిజన్, వాట్ ఈస్ కొలిజన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కొలిజన్. అలానే టైప్స్ అని చెప్పేటప్పుడు 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి అది కూడా నేర్చుకుంటాం. అలాగే మనం ఏ ఫైండ్ చేయాలి, ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ two bodies they are in collision. అంటే కొలిజన్ జరుగుతూ ఉన్నప్పుడు ఫైనల్ వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు అల్టిమేట్ గా మనం కనుక్కోవాల్సింది. సరే, ముందు కొలిజన్ అంటే చూద్దాము. కొలిజన్ అంటే వాట్ ఈస్ కొలిజన్? కొలిజన్ మీన్స్ a strong interaction between two objects are bodies are particles in short interval of time. అంటే ఏం చెప్తాం సార్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఏంటి సార్ అంటే చాలా తక్కువ టైంలో ఏవైనా 2 బాడీస్ ఇంటరాక్షన్ జరిగితే ఢీ కొంటే అక్కడ జరిగేది ఏంటంటాం అంటే కొలిజన్ అంటాం, గుద్దుకోవడం. యాక్చువల్గా అది ఎవరంటే గ్యాస్ మాలిక్యూల్స్ అనమాట. ఏవైనా 2 గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి, ఆ గ్యాస్ పార్టికల్స్ అనేవి చాలా తక్కువ టైంలో కొలిజన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ ఇంటరాక్షన్ మనం ఏం చెప్తామంటే కొలిజన్ అంటాం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కొలిజన్? Collision mainly 2 types. First one is elastic collision. Second one is inelastic collision. Collision అనేది 2 types అని చెప్పామన్నా. Types of collision సైడ్ ని పెడతారు. Collision mainly 2 types. First one is elastic collision. Second one is inelastic collision. ఇప్పుడు సైడ్ ని ఏం పెడతారమ్మా? Elastic collision. What is elastic collision is? It is a collision or which collision obeys both the laws of అంటే both అదే 2 లాస్ సాటిస్ఫై చేయాలమ్మా. అదే ఏంటంటే లా ఆఫ్ మొమెంటం, లా ఆఫ్ క్లియర్ గా రాయాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అండ్ the law of conservation of kinetic energy. ఈ రెండు లాస్ ని సాటిస్ఫై చేస్తే ఆ కొలిజన్ ని ఏమంటాం? ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఇన్ విచ్ కొలిజన్ obeys both laws, that is law of conservation of momentum, at the same time law of conservation of kinetic energy. Such collision is known as elastic collision. Next one is inelastic collision. Inelastic collision అంటే in which collision obeys only the law of conservation of momentum but not kinetic energy. అంటే
ఏ కొలిజన్ అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం మాత్రమే సాటిస్ఫై చేస్తుందో ఆ కొలిజన్ ఏమంటారు? ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. సార్ దీనికి ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఏమైనా చూద్దామా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ టూ గ్యాస్ పార్టికల్స్. దీనికి చెప్పొచ్చు. దీనికి ఏం చెప్తామంటే ఇన్ఎలాస్టిక్ కి ద ఇంటరాక్షన్ ఆర్ ద కొలిజన్ బిట్వీన్ బుల్లెట్ అండ్ టార్గెట్ అని చెప్పొచ్చు. సో దీనికోసం అంత అనాలిసిస్ అవసరం లేదు. దీనికోసం మనం బాగా ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించి మనం ఎక్కువ ఫోకస్ ఎక్కడ చేయాలి అంటే డెరివేషన్ లో మాత్రమే ఫోకస్ చేయాలి. ఓకే, థియరీ మీద రాయాలంటే సరిపోద్దమ్మా. కొలిజన్ సైడ్ ఏం పెడతారు? అసలు కొలిజన్ అంటే ఏంటంటే ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఇన్ షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైం. చాలా తక్కువ టైంలో ఏవైనా టూ ఆబ్జెక్ట్స్ మధ్య ఇంటరాక్షన్ స్ట్రాంగ్ గా జరిగితే దాన్నే కొలిజన్ అంటారు. దాని రెండు టైప్స్ అన్నాం, ఎలాస్టిక్ అన్నాం, ఇన్ఎలాస్టిక్ అన్నాం. ఎలాస్టిక్ అంటే రెండు లాస్ సాటిస్ఫై చేస్తే, రెండు లాస్ ఏంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. రెండు లాస్ సాటిస్ఫై చేస్తే అది ఎలాస్టిక్ కొలిజన్ అన్నాం. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏదైనా ఒకే లా సాటిస్ఫై చేస్తే, అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం మాత్రమే సాటిస్ఫై చేస్తే కనుక ఆ కొలిజన్ ఏమంటాం? ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అన్నాం. ఓకే, అయితే ఇంకొక థియరీ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటంటే the velocities of collide objects before and after collision performing in a straight line, then the collision is nothing but one dimensional elastic collision. అంటే ఏం సార్ ఇదంతా? ఇప్పుడు ఏదైనా ఒక కొలిజన్ జరిగేటప్పుడు వాటికి ఉండే వెలాసిటీస్ ఏవైతే ఉన్నాయో కొలిజన్ జరగక ముందు జరిగిన తర్వాత రెండు ఎలా ఉండాలంటే ఒక స్ట్రైట్ లైన్ గా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే రెండు పార్టికల్ ఢీకొన్నాయో ఢీకొన్న తర్వాత కూడా వెలాసిటీస్ అనేవి ఎలా ట్రావెల్ చేయాలి? ఇలా లెఫ్ట్ కి రైట్ కి కాకుండా లాంగ్ స్ట్రైట్ లైన్, ఒక సరళ రేఖ మార్గంలో మాత్రమే వెళ్తే కనుక దాన్ని వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఏదైనా కొలిజన్ జరిగేటప్పుడు జరిగిన తర్వాత వాటి యొక్క వెలాసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ట్రావెల్ చేయాలి? ఒక స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేయాలి. ఆ కొలిజన్ నే ఎలాస్టిక్ కొలిజన్ అన్నాం. ఇప్పుడు మనం డెరివేషన్ లో వెళ్తామమ్మా. ఇది మనం క్లియర్ గా డయాగ్రామ్ బేస్ చేసుకుని మాట్లాడితే ఈజీగా ఉంటుంది. దానికంటే ముందు మనం ఈ క్వశ్చన్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. జస్ట్ 2 ఫార్ములాస్ మాత్రమే మీకు రావాలి. 2 ఫార్ములాస్ ఏంటంటే మొమెంటం అంటే ఏంటమ్మా? మొమెంటం ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ, అందరికీ తెలిసిన విషయం. ఇది అందరం అప్లై చేస్తామంటే. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. ఈ రెండు ఫార్ములాస్ తెలియాలి. అంటే ఏంటమ్మా? మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మాస్ ఇంటూ వి, వెలాసిటీ వి. అలానే మాస్ ఆఫ్ mv స్క్వేర్, ఇది ఫార్ములా ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. ఈ రెండు ఫార్ములాలు మీ బ్రెయిన్ లో ఉంచుకోండి. దీన్ని మనం బేస్ చేసుకొని మనం రాయడం జరుగుతుంది. అయితే let us consider two spheres, that is A and B. Let us consider two spheres A and B of mass m1 and m2. The initial velocity of A is u1, the initial velocity of B is u2. Let us assume the object B or the sphere B at rest position. తర్వాత ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక మనం తెలుగులో మాట్లాడదాం. ఇట్ ఈస్ రెస్ట్ పొజిషన్. ఓకే, అయితే ఆఫ్టర్ డ్యూరింగ్ కొలిజన్ it is moving along x direction. That is x direction, like that. అయితే ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ కొలిజన్ జరిగిందో అవి ఎలా ట్రావెల్ అవుతా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది A, ఇది B. ఇది ఏ అన్నాం కదా, బి అన్నాం కదా. ఈ రెండు కొలిజన్ జరిగిందంట. కొలిజన్ జరిగిన తర్వాత ఈ విధంగా చెల్లా చెల్లు అయిపోయాయి.
ఓకే, అయితే ఇప్పుడు దీని యొక్క మాస్ మాత్రం కదా, ఏవైనా రెండు ఆబ్జెక్ట్స్ గుద్దుకున్నంత మాత్రాన దేని మాస్ దానికే ఉంటుంది కదా, దీనిలో చేంజ్ ఉంటుంది, వెలాసిటీలో చేంజ్ ఉంటుంది. సో ద ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ A is v1, ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ B is v2. ఓకే, అయితే ఇదంతా ఏంటి సార్, ఏదో ఒక రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయంటమ్మా. ఒకటి ఆబ్జెక్ట్, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది స్టేబుల్గా ఉంది, కదలకుండా. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో నేనే అనుకోండి, నేను పరిగెట్టి వెళ్ళి ఏదైతే స్టేబుల్గా ఉందో కదలకుండా ఉందో దాన్ని వెళ్ళి గుద్దాను, కొలీజన్ చేశాను. అయితే ఎప్పుడైతే గుద్దానో ఈ రెండింటిలో ఏమైంది, ఈ ఆబ్జెక్ట్ అనేది నేననేది అటు వెళ్ళిపోయాను, ఈ బి అనేది ఇటు వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఏదైతే స్టేబుల్గా నిలబెట్టానో ఈ రెండు వేరు డైరెక్షన్లో వెళ్ళిపోయి వాటి యొక్క మాసెస్ మారలేదన్నాం, వెలాసిటీస్ మారాయన్నాం, అవే అన్నాం v1 v2. వీటిని ఇనీషియల్గా ఉన్నవి ఇనీషియల్ వెలాసిటీస్ అని మాట్లాడతాం, ఇనీషియల్ వెలాసిటీ అంటాం. v1 అంటే ఫైనల్ వెలాసిటీ అనే మాట వాడతాం. అయితే v1 అనేది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ A అంటాం, v2 is ఫైనల్ వెలాసిటీ ఆఫ్ B అంటాం. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం మాట్లాడాలి, కొత్తగా బై హార్ట్ చేయొద్దు. లెట్ us consider two spheres A and B of their masses m1 and m2. Okay, of initial velocity of A1 is u1, initial velocity of B is u2. Let us assume B is at rest position, that is equal to u2 is 0. rest position లో ఉందంటే దాని అర్థం ఏంటి, దానికి ఎటువంటి వెలాసిటీ లేదు, స్టేబుల్ గా ఉందని. అయితే after during the collision the velocities of change, the velocity of two objects will be changed. That is the final velocities of object A is v1, the final velocities of B is v2 అని చెప్తాం. అయితే ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, మన ఎజెండా ఏంటంటే ఈ ఫైనల్ వెలాసిటీ ఏదైతే ఉందో v1 v2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే మన కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, అయితే ఇది ఎలాస్టిక్ కొలిజన్, వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఫైండ్ అవుట్ చేస్తున్నావు. ఎందుకంటే ఎలాస్టిక్ కొలిజన్ లో బోత్ టూ లాస్ అప్లికేబుల్ అవుతాయి కాబట్టి, రెండు లాస్ ఒబే అవుతాయి కాబట్టి ఎలాస్టిక్ కొలిజన్ అనేది నువ్వు తీసుకుంటూ ఉన్నావు. సో ఎలాస్టిక్ కొలిజన్ అనే డెఫినేషన్ రాస్తావమ్మా. ఇది టూ లాస్ ని సాటిస్ఫై చేయాలి అన్నాం. ఏంటమ్మా, ఫస్ట్ లా ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం లా సాటిస్ఫై చేయాలి. అట్ ద సేమ్ టైం ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ఈ రెండు లాస్ ని సాటిస్ఫై చేస్తేనే అది ఏ కొలిజన్ అంటాం, ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. సరే, ఇక్కడ ఎందుకు ఎలాస్టిక్ కొలిజన్ రాస్తున్నారు, ఎలాస్టిక్ కొలిజన్ జరిగినప్పుడు మాత్రమే ఫైనల్ వెలాసిటీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది క్వశ్చన్. ఓకే, అయితే ఎలాస్టిక్ కొలిజన్ అంటే మనకి డెఫినేషన్ తెలుసు, ఏదైనా ఆబ్జెక్ట్స్ అనేది ఈ టూ లాస్ ని సాటిస్ఫై చేస్తేనే ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా రాస్తాం. ఓకే, ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్ అన్నమాట 2 పాయింట్స్ లో రాసాం. విచ్ కొలిజన్ obeys both the two laws, that is law of conservation of momentum and law of conservation of kinetic energy. Such collision is known as elastic collision. ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేశాం కాబట్టి మనం ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి స్పీడ్ గా చెప్తున్నాను. రైట్, అయితే సైడ్ హెడింగ్ పెడతారు, సైడ్ హెడింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఈ లా రాస్తారు. ఓకే, అయితే ఇక్కడ చూడండి అమ్మా, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం లా, అది మొమెంటం ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, అయితే మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఇక్కడ మాస్ ఎంతమ్మా, మాస్ m1 u1 ప్లస్ ఇక్కడ మాస్ వెలాసిటీ, ఇక్కడ వెలాసిటీ 0 కదా, u2 అనేది రెస్ట్ పొజిషన్, b అనేది రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు దానికి వెలాసిటీ ఉండదు, u2 is equal to 0 అంటాం కదా. అదే 0 ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే 0 కాబట్టి 0 రాసేస్తున్నాం అన్నమాట, is equal to. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కొలిజన్ జరిగిన తర్వాత m1 v1, ఎందుకంటే దాని వెలాసిటీ v1 ప్లస్ m2 v2. సార్ ఎందుకు సార్ మొత్తం సమ్ చేస్తున్నారు, తర్వాత ఈజ్ ఈక్వల్ కూడా ఆఫ్టర్ కొలిజన్ కూడా సమ్ చేస్తున్నారు, ఎందుకు సార్ దాన్ని ఈక్వల్ చేస్తున్నారు, ఎందుకంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ ఏదైతే మొమెంటం ఉందో అవి సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ అని అర్థం అన్నమాట. మరొకసారి, ఏదైతే కొలిజన్ జరుగుతూ ఉందో కొలిజన్ జరగక ముందు బిఫోర్ కొలిజన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ సమ్ ఆఫ్ ద మొమెంటం. అయితే మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనే మాట వాడతాం. సో ఆ ఫార్మేట్ నీకు తెలుసు కాబట్టి ఇక్కడ మాస్ ఏముంది, వెలాసిటీ ఏముంది ప్లస్, ఇక్కడ మాస్ ఏముంది, వెలాసిటీ ఏముంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి మొత్తం 0 అయింది, ఈక్వల్ టు ఇక్కడ మాస్ ఏముంది, వెలాసిటీ ఏముంది ప్లస్, ఇక్కడ మాస్ ఏముంది, వెలాసిటీ ఏముంది, ఇక్కడ మాస్ m2 కదా,
సో ఆ ఫార్మెట్ లో మొమెంటం ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫార్మెట్ లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని లా రాస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ చూడండి అమ్మా, m1 u1 ఇక్కడ m1 టర్మ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ m1 రాసాము, m1 రిలేషన్ ఇక్కడ ఉంది, అది కూడా లోపల వచ్చేది m1 మైనస్ ప్లస్ టర్మ్ లోపల వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాము. ఇక్కడ చూడండి m1 టర్మ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా m1 టర్మ్, కాబట్టి m1 అనేది ఒక రాయడానికి ఏం చేశానంటే ఈక్వల్ టు అవతల ఉన్నది లోపల తెచ్చాను, ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ అయింది, ఈక్వల్ టు తర్వాత ఇది ఒకటే టర్మ్ మిగిలింది, అది ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ లో రాసాము, ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే బిఫోర్ కొలిజన్ ఏదైతే ఉందో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అప్లై చేస్తాము, ప్లస్ టు ప్లస్ చేస్తాం, దీనిలాగే ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ కూడా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా రాస్తాము, ఇండివిజువల్ గా ఏవైతే ఉన్నాయో రాస్తాం. ఒకసారి చూద్దాం. మీకు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా చెప్పాను, హాఫ్ mv స్క్వేర్. చూడండి అమ్మా, హాఫ్ రాస్తున్నాను, m అంటే ఇక్కడ ఫస్ట్ m1, దీని యొక్క వెలాసిటీ ఏమన్నా u1 స్క్వేర్. ఓకే, హాఫ్ v స్క్వేర్ అంటే అందుకే ఈ ఫార్ములా ముందే రాశాను, మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. సో ఇక్కడ వెలాసిటీ u1 కాబట్టి u1 స్క్వేర్ అయింది.